హరీష్ రావు నీటి వాటా మీద చిలక పలుకులు పలుకుతున్నాడు. ఆ రోజు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళ మామ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హాయిగా ఇంట్లో వండుకున్నారు. నీటి పేరు మీద తెలంగాణను తెగదోచుకున్నారు. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఏదో తెలంగాణ వాటాను దోచుకుంటుంది అనే ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు పక్కదోవ పట్టించడానికి హరీష్ రావు హరికథలు చెప్తున్న పరిస్థితి. ఆయన అంటున్నాడు, నల్లమల సాగర్కు ఏమైనా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇచ్చిందా? మరి కనీసం ఆ మినిట్స్లో ఏముందో అన్న నీకు కనీసం అవగాహన ఉందా? రోజుకొక ప్రెస్ మీట్తోని తెలంగాణ ఆంధ్ర ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి జలజగడాలకు తెరలేపి ఇలా మీరు తప్పించుకోవాలని చూస్తే ఎవరు ఊరుకుంటారు? వీనేదో చెప్తేనట రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దాంట్లో 2 కండిషన్స్ పెట్టి అక్కడ పోయి మీటింగ్లో పార్టిసిపేట్ చేసిండట. మీకు మిడిమిడి జ్ఞానంతో, గతంలోనే చెప్పినాం, అరకొర జ్ఞానంతో, తెలిసి తెలియక మీ అజ్ఞానంతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే 2 రాష్ట్రాల మధ్యన శాశ్వత జలజగడాలకు పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనీసం తెలుసుకొని మాట్లాడండి. అరకొర తెలివి, తెలిసి తెలియని సబ్జెక్టు, ఎవడో ఒకడొక్కడి నుంచి ఒక ఉప్పందిస్తే రోజుకొక ప్రెస్ మీట్, రోజుకొక అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయడానికి మీరు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకుంటారు? ఆ రోజు అంటే ఇది గత ప్రభుత్వంలో మరి ఏం బీకిండ్రు హరీష్ రావు లేకపోతే కేసీఆర్? మొత్తం బేసిన్లు లేవు, బేసిజాలు లేవని మొత్తం బార్లా తెలిసిన రోజులు. మరి మీదేమో పెద్ద రాజనీతి అయిపోయింది. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇలా కృష్ణా జలాల మీద కూడా మీరు సంతకం పెట్టిన వాటాను పునర్నిర్వచించాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మీటింగ్లో పాల్గొంటున్నారు. ఇక మీరు చేసిన గోదావరి మీద కట్టిన కాళేశ్వరం అతి దౌర్బల్యమైన 3వ ప్రాజెక్టుగా భారతదేశంలో చరిత్రకెక్కింది. ఇంకా సిగ్గుండాలి చెప్పడానికి. లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల రక్తం తాగిన ఒక జలగలు మీరు. ఆ నీటిలో జలగల్లా ఉండి తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును దోచుకున్నది కాక ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇంకా నిన్ననే కదా రిపోర్ట్ వచ్చింది. ఒకవైపు ఏమో అధికారం ఇస్తే ఏ విధంగా దుర్వినియోగం చేసి ఏ విధంగా అనెథికల్ ఇష్యూస్ చేయాలనేది ఒకవైపు, రెండవది జరగని వాటిని జరిగినట్టుగా భ్రమింపజేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఎత్తుగడ ఇంకొక వైపు. ఇక మీకే ఉన్న హైదరాబాద్ తెలివి నాకు అర్థం కాదు. మాకేమి ఇక మాకు తెలంగాణ గురించి తెలియదు, నీటి గురించి తెలియదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా కామ్గా మీలాగా ఇంట్లో కూర్చొని మొద్దులాగా పండుకొని, సౌత్ ఇండియా మీటింగ్ జరిగితే తిరుపతిలో పోరైతురు, సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగితే పోరైతురు. మీకు తెలివి ఉన్నట్టుగా మేము అనుకోవాల్సిన పరిస్థితి. ప్రాజెక్టులు కట్టడానికి తప్ప మీరు ఇంకో నష్టం తెలంగాణకు నీటి మీద జరుగుతుంటే మీరు పట్టించుకోవాలి. ఇదే గోదావరి ప్రాజెక్టుల మీద కానీ, ఇదే కృష్ణా ప్రాజెక్టుల మీద కానీ మీరు చేసిన అన్యాయం ఒక తరం నష్టపోయింది. ఒక తరానికి సరిపడా డబ్బులను వృధా చేసిండు ప్రాజెక్టుల పేరు మీద. ఇంకా తగుదునమ్మా అని చెప్పి హరీష్ రావు చిలక పలుకులు పలికితే ఎవరు పట్టించుకుంటారట? మళ్ళా పైగా తెలంగాణ ప్రభుత్వం మిన్నకుంటుంది, పట్టించుకోవట్లేదు. ఆంధ్రాకు రేవంత్ రెడ్డి గారు నీళ్ళు తీసుకుపోతున్నారు. ఇట్లా తీసుకపోతే ఎట్లా? మీరు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చినా మిమ్మల్ని పట్టించుకునేటోడు లేడని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు అర్థం కాక పదే పదే ఇదే సొల్లు పురాణం చెప్తే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క వాటా ఏదుందో ఆ విషయంలో కొట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే కాదు, సిడబ్ల్యూసీతో పాటు అందరినీ ఏ విధంగా మెప్పించి తెలంగాణ వాటాను తెలంగాణకు సాధించడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుంటుంది. మీలాగా ఏదో పైసల కోసం ప్రాజెక్టులు కట్టేదో, లేదంటే కాంట్రాక్టర్ల జేబులు నింపడానికో ప్రాజెక్టులు కట్టేదో, లేకపోతే ఎవరి ప్రయోజనాల కోసమో తెలంగాణ నీటి వాటాను ఇవ్వడానికి
తెలంగాణ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉండదు. అది తెలుసుకో. ఈ సొట్టకాయ పురాణం ఇంకా ఆపితే మంచిది. ఇంతకంటే దిగదారే రాజకీయాలు చేయకపోతే మీరన్న కనీసం సేఫ్గా ఉంటారనే విషయం తెలుసుకుంటే మంచిది.